మాకు దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్కి మేము వెళ్తున్నాం. ఆ వెళ్ళే దారిలో వీడియోస్ తీసి మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ ప్లేస్ గురించి విజిట్ చేసినా మీకు ఎప్పుడైనా తెలుసున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ మీ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఎక్కడికి వెళ్ళారో ఆ ప్లేస్ పేరు ఏంటో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను కూడా ఎప్పుడైనా విజిట్ చేస్తా. మన వెళ్ళబోయే ప్లేస్ చాలా కూల్గా ప్రశాంతంగా ఏకాంతంగా ఉంటుంది. మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఊరు దగ్గరగా ఉంది. ఆ ఊరి గురించి మీకు చాలా చెప్తాను. అంతకుముందు ఈ వీడియోని మీరు బాగా చూడండి. ఈ ఊరి పేరు తోటపల్లి. ఈ ప్రజలు చాలా మంచివారు. ఇక్కడ అందరిని నవ్వుతూ పలకరిస్తూ అందరితోటి మర్యాదపూర్వకంగా ఉంటారు. ఈ ఊరి నుంచి ఇంకా 5 మినిట్స్ ట్రావెల్ చేస్తే మనం అనుకున్న ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఆఖరికి మనం ప్లేస్ రీచ్ అయిపోయాం. ఇక్కడే స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్స్. చూడండి ఫ్రెండ్స్. తెల్లహెగ్ర ఉంది ఫ్రెండ్స్. దండం పెట్టుకుని పైకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే ఈ లాన్నే భోజనం చేయడం అయితే జరుగుతుంది. ఇది భోజనం కోసం తయారు చేసిన ఒక గది లాంటిది. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే దూరం నుంచి వచ్చిన వారు ఇక్కడే భోజనాలు వండుకొని ఈ రూమ్లో అయితే భోజనం చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఈ రేక్ సెట్ లాంటి గది. దీంట్లోనే వస్తువులు కట్ట దాచుకుంటారు దూరం నుంచి వచ్చిన వారు. మనం చూస్తున్న ఆ టెంపుల్లో 2 రాళ్ళ మధ్య నిర్మించడం అయితే జరిగింది. ఆ టెంపుల్ చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక్కొక్క చెట్టుకి ఒక 50 సంవత్సరాల పైన ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. చూద్దాం పదండి టెంపుల్లోకి వెళ్ళి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడే స్నానాలు చేసి పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు. ఈ వాటర్ చాలా చల్లగా కూల్గా ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన భక్తులు వారెవరు పూజలు చేసుకొని ప్రశాంతంగా ఒక అరగంట సేపు కూర్చొని ఆ దైవాన్ని తెలుసుకొని వాళ్ళ కోరికలను మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకుంటారు. మీరు చూస్తున్న ఈ శివలింగం అయితే వాటర్ పడుతుంది కదా, ఆ వాటర్ ఎలా పడుతుందో మీకు చూపిస్తాను. ఆ 2 రాళ్ళు మైనింగ్తో వాటర్ శివలింగం వాటర్ పడడం చూసారు కదా, వాటర్ 2 రాళ్ళ నుంచి కిందకి రావడం జరుగుతుంది. చూసారు కదా, కొండలో మైన గుడి నుంచి వాటర్. కానీ విచిత్రం ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ వాటర్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు వరకు. ఈ వాటర్ రోజుకి 24 అవర్స్ వస్తూనే ఉంటుంది. కానీ వాటర్ ఏమైపోతుందో ఇక్కడ ప్రజలకు ఎవరికీ తెలియదు. బాయ్. ఈరోజు వీడియో అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.